రైట్, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ డైరీ న్యూస్. నేను మీరు అడిగి ఇవాళ పీపుల్స్ డైరీ దినపత్రికలో ఒక అద్భుతమైన కథనాలు, అద్భుతమైన మెయిన్ పేజెస్ రావడం జరిగింది. ఒక్కొక్కటిగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఉస్మానియా లిఖించిన సరికొత్త చరిత్ర, వైద్యుల చారిత్రాత్మక విజయం, రోగికి ఒకేసారి 5 అవయవాల మార్పిడి, ప్రభుత్వ వైద్య రంగ కీర్తి కిరీటంలో మరో మణిహారం, 36 గంటల పాటు ఏకధాటిగా శస్త్రచికిత్స, దేశంలోని తొలిసారి ఉస్మానియా ఆసుపత్రి ఘనత సాధించినట్లుగా మనకు తెలుస్తా ఉన్నది. మన రాష్ట్రంలో ఉస్మానియా ఆసుపత్రిలో ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. టెక్నాలజీని ఉపయోగించుకొని అత్యంత కఠినమైన సంక్లిష్టమైన ఆపరేషన్లు కూడా ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు గతంలో సక్సెస్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో అరుదైన ఆపరేషన్ నిర్వహించి సరికొత్త చరిత్రను కూడా సృష్టించారు. దేశంలోని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఒకేసారి ఒక రోగికి 5 అవయవాలను మార్పిడి చేసి ఉస్మానియా డాక్టర్లు సరికొత్త మైలురాయిని అందుకున్నారు. ప్రభుత్వ వైద్యుల ప్రతిభకు, రోగుల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావానికి నిలువెత్తు నిదర్శనంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ అయితే నిలిచింది. మొత్తానికైతే అంటే ఒక హాస్పిటల్ అనగానే చాలా మందికి ఏదో భయం ఉంటుంది. ఎట్లా చేస్తారు, అట్లా చేస్తారు, మేము కార్పొరేట్ ఆసుపత్రులకు పోవాలనేటువంటి ఒక భయం ఉంటుంది. కానీ ఉస్మానియా ఆసుపత్రిలో ఉన్నటువంటి జనరల్ హాస్పిటల్ ఉందో అక్కడ ఆ డాక్టర్లు 5 అవయవాలను ఒకే పర్సన్ కు ఒకే రోజుల శస్త్రచికిత్స చేసి సక్సెస్ గా నిలిచారు. దీనివల్ల కూడా కొంచెం ఇంకా నమ్మకం వస్తుంది. తప్పకుండా ప్రభుత్వ డాక్టర్లు న్యాయం చేస్తారు, తప్పకుండా వారి యొక్క ఎక్స్పీరియన్స్ బాగానే ఉంటుందన్న విషయంతో కూడా కొంచెం ఇంకా వాళ్ళ మీద ఎక్కువ అటు మన పేషెంట్లు అయితే పోయేటువంటి అవకాశం ఉంటుంది. అమల్లోకి నూతన చట్టం, దేశవ్యాప్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు, ఉపాధి రంగాలను సమూలంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. దశాబ్దాలుగా అమల్లో ఉన్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జూలై 1తో పూర్తిగా రద్దయింది. దీని స్థానంలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ అంటే విబిజీ రామ్జీ చట్టం బుధవారం అయితే దేశవ్యాప్తంగా అంటే ప్రారంభమైంది. గతంలో కూడా ఉపాధి హామీ కింద 100 రోజుల పని దినాలు కల్పించగా ఇకపై 125 రోజులటువంటి పని అంటే 100 రోజుల పని, కరువు పని అంటాం కదా, అది 100 రోజులు ఉండేది. కానీ ఇప్పుడు 125 రోజులుగానైతే మారుస్తూ అయితే మనకు చట్టాన్ని దీన్ని తీసుకురావడం జరిగింది. దేశవ్యాప్తంగా విబిజీ రామ్జీ అనేటువంటి ఇదే మనకు స్కీమ్ అనేది కూడా అమలు అవుతుంది. అంటే ఎంజీఎన్ఆర్ఏజీస్ ఉండదు కదా, అది లేదు. ఇప్పుడు దాని స్థానంలోనే దీన్ని తీసుకొచ్చారు. ఇక ఘాటెక్కిన అల్లం ఉల్లి, సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్న ధరలు, వారం రోజుల్లోనే భారీగా పెరుగుదల, సరఫరా అంతరాయాల వల్లే ధరలు పైకి పెరుగుతున్నట్టుగా తెలుస్తోంది. గత వారం రోజుల్లోనే కిలో అల్లం ధర దాదాపుగా 70 వరకు అదనపు భారం పడింది. కిందటి వారం మార్కెట్లో కిలో అల్లం ధర 150 పలకగా కూడా ఏది ముట్టుకున్నా కూడా బగ్గే అవుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మారుతున్న ఇప్పుడు వ్యవసాయం తక్కువ అయితే ఏం చేస్తారు, పెంచుతారు రేట్లు. ఇక్కడ ఏముంది, వ్యవసాయాన్నే చేసేటోళ్ళు కూడా ఈ మధ్యలో కరువైంది. ఎంతో కొంతమంది ఉన్నారు అనుకోండి, కానీ మొత్తానికైతే వ్యవసాయం చేసేటువంటి వారి సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. అందుకే ధరలు విపరీతంగా మండుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిర్లక్ష్యాన్ని ఊర్చేయండి, యముడాల రాజన్న చెంత అపరిశుభ్రత, అఘోర నృత్యం, నరకప్రాయంగా మారిన ప్రభుత్వ వసతి గృహాలు, రాజన్న క్షేత్ర మహిమకు పరిమళం తీసుకురండి అధికారులను డిమాండ్ చేస్తున్నటువంటి భక్తులు. దక్షిణ కాశీ గడప దాటి దైవ దర్శనం కోరి వచ్చిన భక్తుడు దేవుడి దయ కంటే ముందుగా దుర్వాసనే దర్శనమిస్తుంటే ఆ పవిత్రత అర్థమే ఉంది. రాజన్న నామం జపించే పెదవులకు చిత్త గుట్టలే స్వాగతం పలుకుతుంటే పుణ్యక్షేత్రం పరిమళించాల్సిన చోట అపరిశుభ్రతే అఘోర నృత్యం చేస్తుంది. ముక్కు మూసుకొని నడిచే భక్తుడి కన్నీరు దేవుడు గర్భగుడి చేరక ముందే నిర్లక్ష్య గోడలకే తాకి నిశ్శబ్దంగా జారిపోతుంది. దేవాలయం సంపద కోట్లలో పెరుగుతుంది, భక్తుల కష్టాలు మాత్రం రోజు రోజుకు పేరుకుపోతున్నాయి. దోమల గానం, ఈగల సంగతి మధ్య భక్తి కూడా తల దించుకుంటుంది. అంటే ఒక దేవాలయాలంటేనే పరిశుభ్రతకు నిదర్శనం, ఒక పీస్ఫుల్నెస్ అనేది కూడా ఆ యొక్క టెంపుల్, ప్రతి టెంపుల్ ఉండాలి. కానీ ఒక యములాడ రాజన్న ఆ దేవాలయం ఎట్లా ఉందంటే అపరిశుభ్రతగా ఉండడానికి తెలుస్తుంది. ఎక్కడ చూసినా కూడా ప్లాస్టిక్ కవర్లు, చెత్త చెదారం, ఆ దుర్వాసన వస్తున్నాయి. అయినా కూడా అక్కడ పాలకులు ఏం చేస్తున్నారు, అక్కడ ఉండి ఈవో ఏం చేస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏం చేస్తూ ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. ఆ యొక్క యములాడ రాజన్న టెంపుల్ కు తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువు ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించాలంటే అక్కడికి పోయి శావదీసి కోలాగ కట్టి దేవుణ్ణి నమస్కరించుకొని వచ్చి మిగతా
జాతరలకు పోతారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ సమ్మక్క సారలమ్మ జాతర ఉన్నది, మనం పోవాలంటే తప్పకుండా ఎములాడ రాజుల కాడికి పోవాలి, దర్శనం చేసుకుని మిగతా నువ్వు ఎక్కడికన్నా పో, ముందుగా అక్కడ మొక్కినాకనే ముచ్చట. అలాంటి దేవాలయంలోనే ఇలా అపరిశుభ్రత ఉంటే ఎట్లా? పాలకురాల కొంచెం గమనించండి. ఇప్పటికైనా మీరు నిద్ర నుంచి మేల్కొని ఆలయ అభివృద్ధిలో పాల్గొనండి, ఆలయాన్ని ఒక పరిశుభ్రంగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. భక్తులారా, మీకు కూడా ఒక విన్నపం చేస్తా ఉన్నాం. మీరు ఏదైతే కొబ్బరికాయలు కొడతారో, లేకపోతే ప్లాస్టిక్ కవర్లు ఏదైనా ఉంటుందో, అక్కడ ఒక తట్టబుట్టలు ఉంటాయి, ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి, దాంట్లో వేసే ప్రయత్నం చేయండి భక్తులారా. రైట్. మద్యమత్తు కక్కిన అవినీతి గుట్ట. సహకార సంఘంలో ₹1,00,00,000 అవినీతి, కార్యాలయం బదిలీ, పక్క మండలంలో అధికారుల మందుపాటి. మత్తులో నిజాలు కక్కిన 3 అధికారులు. రైతుల పేరుతో మొక్కజొన్నల కొనుగోలు కుంభకోణమా? ఇక మొత్తం వ్యవహారం వెనుక ఆ బడా బాబు హస్తం. రైట్, ఒక మంచి కథనాన్ని రాయడం జరిగింది వీళ్ళు. మద్యమత్తు కక్కిన అవినీతి గుట్టు. ఇక సహకార సంఘంలో ₹1,00,00,000 అవినీతి, ఇక రైతులకు అండగా ఉండాల్సిన సహకార సంఘం అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందా? రైతుల చెమట చుక్క సొమ్ముతో కొందరు పెద్దలు కోట్లు గడిస్తున్నారంటే అవునని అంటున్నాయి సహకార సంఘం అధికారుల నోటి నుంచి వచ్చిన నగ్న సత్యాలు. విధులను గాలి కొదిలేసి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ఉసిరికాయలపల్లిలోని బెల్ట్ దుకాణంలో ఒక మద్యం మత్తులో మునిగి తేలిన 3 అధికారులు అక్కడ చేసుకున్నటువంటి ముచ్చట్లు ఇప్పుడు స్థానికంగా ఇక సంచలనం సృష్టిస్తున్నాయి. తమ సొంత మండలంలో తాగితే ఎవరో ఒకరు చూస్తారని భయపడి పక్క మండలానికి వెళ్లి మందు కొట్టిన ఈ అధికారుల మత్తు సంభాషణలు సహకార సంఘంలో జరిగిన అవినీతి ₹1,00,00,000 భారీ కుంభకోణం బట్టబయలది. ఇక మద్యం మత్తు తలెక్కడంతో తాము ఏం మాట్లాడుతున్నామో కూడా మర్చిపోయిన సదరు అధికారులు సహకార సంఘ కార్యాలయంలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని వాపోవడం ఇక్కడ కోసం మెరుపు. ఏకంగా ₹1,00,00,000 మేర అవినీతి క్రమాలు జరిగాయని, ఇందులో పెద్దల హస్తం ఉందని వారు మాట్లాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ₹1,00,00,000 కుంభకోణంలో అసలు సూత్రధారులు ఎవరు? అధికారులను పావులుగా వాడుకొని నీడన నిలిచిన బడా బాబులు ఎవరన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. అసలు ఈ అవినీతి ఎక్కడ జరిగింది? కార్యాలయ నిర్వహణలోనా, లేక రైతుల పేరుతో జరిగిన కొనుగోలు వ్యవహారంలోనా? విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే రైతుల పేరుతో పెద్ద ఎత్తున మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్లు కాగితాలు చూపించి ఆ నిధులను నేరుగా బడాబాబు వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించారని బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్నదాతల పేర్లు వాడుకొని ప్రభుత్వ సొమ్మును బడాబాబు అకౌంట్లో వేసుకుంటున్న వైనంపై ఒక అధికారి వద్ద పక్కా వీడియో సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయని కూడా మధ్య మత్తులోని సదరు అధికారి లీక్ చేయడం గమనార్హం. బడాబాబు ఫోన్ బెదిరింపులు ఎందుకు ఈ భయం? తమ అక్రమాలు ఎక్కడ బయట పడతాయన్న భయంతో ఆధారాలు ఉన్న అధికారిని సదరు బడాబాబు ఫోన్ లో తీవ్రంగా బెదిరిస్తున్నట్టు తెలిసింది. నోరు విప్పితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నటువంటి ఆ బడాబాబు ఎవరు? అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని ఇంతటి భారీ స్కామ్ కు పాల్పడింది ఎవరు? ఒక పక్క బడాబాబు బెదిరింపులు, మరో పక్క తాము చేసిన తప్పులకు ఎక్కడ బలి పశువులం అవుతా ఉన్న భయంతోనే అధికారులు ఒక పక్క మండలం వెళ్లి మద్యం ఆశ్రయం పొందుతున్నటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మొత్తానికి అంటే ఇది ఈ ప్యాక్స్ ఏదైతే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఏదైతే ఉందో ఈ ప్రతి చోట కూడా కుంభకోణం జరుగుతుంది ఏదో ఒక రకంగా. రైతులకు మామూలుగా వాళ్ళ కాగితాలు తీసుకోవాలి, డబ్బులు అలా వేసుకొని తర్వాత అల్ల నుంచి తీసుకోవడమా, లేకపోతే ఎట్లా అనేది, అంటే పంట లేకున్నా కూడా పంట కొట్టించుకున్నట్టు కూడా అట్లా దాఖలాలు ఉన్నాయి కొన్ని చోట్ల. ఇలాంటి కుంభకోణాలు ప్రతి ఇల్లందు కాదు, ప్రతి ఎక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయో అక్కడ భారీ కుంభకోణం పక్కాగా జరుగుతున్నది. నాట్ ఓన్లీ ఇల్లందు, ప్రతి ఒక్క చోట. కానీ వీళ్ళు బయటపడ్డారు, ఇంకొకరు బయటపడతలేరు. ఉండొచ్చు 1-2 మంచి, అంటే నాకు కూడా నమ్మశక్యం కాదు, కానీ అన్నీ అయితే ఇట్లా ఉంటాయి. ఇలాంటి ఉన్నాయి ఇటువంటి అవినీతి, ఇట్లా కుంభకోణాలు, ప్రభుత్వ సొమ్మును దండుకోవడం. ఇక తెలంగాణ కర్ణాటక బోర్డర్లో ఉద్రిక్తత ముదిరిన చెత్తలొల్లి. ఇక తెలంగాణ కర్ణాటక సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటకలోని బీదర్ మున్సిపాలిటీ చెత్తను తెలంగాణలోని మల్గి గ్రామం సమీపంలో డంపు చేయాలని కూడా వ్యతిరేకిస్తూ గ్రామస్తులు చేపట్టినటువంటి నిరసన బుధవారం తీవ్ర రూపం దాల్చింది. 2 రాష్ట్రాల సరిహద్దులో ఉదయం నుంచి ఉద్రిక్త వాతావరణం నెలకొనగా ఇరు రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా గంట పాటు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. సో విద్యాశాఖ కూడా మొద్దు నిద్రలో ఉన్నటువంటి మనం ఒక వార్తను చూడొచ్చు. పట్టించుకొని మండల విద్యాధికారి మామూలు అందుకుంటున్నారా, లేక మండిపడుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు, అక్రమ ఫీజులపై చర్యలు ఎక్కడ, అనుమతులు లేని పాఠశాలలు. నిజంగా ఎక్కడ చూసినా కూడా అనుమతులు ఉంటలేవు, ప్లే గ్రౌండ్ అస్సలుగా ఉంటలేదు, కానీ డబ్బులు కోకొల్లలుగా అక్రమంగా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది.
సో దీనిపైన ఇప్పటికైనా ఆల్రెడీ మనం ఈ హన్మకొండ మీద ఒకసారి మనం డిఓ గారితో మాట్లాడడం చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం వెనుక కారణం ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది. సో ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి పీపుల్స్ డైరీలో వచ్చినటువంటి ఖతర్నాక్ ఐటమ్స్. సో చూస్తున్నానండి పీపుల్స్ డైరీ. థ్యాంక్ యూ సో మచ్.